అందరికీ నమస్కారం. నేను మీ నాగమణి. ఈరోజు మీకు పురుగులు తెగుళ్ళు దానికి నివారణ అనే దాని గురించి క్లారిటీ ఇస్తాను. పురుగులు తెగుళ్ళ గురించి తెలియాలా, మూడోది నివారణ, రెండు ఈరోజు మిక్స్ చేసేస్తాము. ఎందుకంటే పురుగులు చూపించి దాని నివారణ కూడా వెంటనే చెప్పుకుంటే ఒక క్లారిటీ ఉంటుంది. కాబట్టి ఈరోజు పురుగులు తెగుళ్ళ గురించి కూడా క్లారిటీ ఇస్తూ దాని నివారణ కూడా ఈరోజు మాట్లాడుకుందామంట. ఏ పురుగు పంటకి ఏ విధంగా నాశనం చేస్తుంది, సో దానికి మనము నివారణ అంటే ఏమి కషాయాలు ఏం ద్రావణాలు కొట్టాల, సో అట్లయితే మనకి క్లారిటీగా ముందుకు పోవచ్చు. ఇవి తెలుసుకుంటే రైతు ఖచ్చితంగా ఎవరి మీద ఆధారపడుకోకుండా వ్యవసాయాన్ని చేసుకోవచ్చు అనమాట. అంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించేకి అవకాశం ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం పురుగుల నుంచి ఫస్ట్ వరి మడి నుంచి స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే మనకి ఈ ఏరియాలో ఎక్కువ మెయిన్ పంటకి వరి వేసుకుంటారు కదా. ప్రతి ఒక్కరూ మడి అనేది 1/4 ఎకరం ఉన్నా కూడా మడి చేస్తారు. సో తర్వాత ఏం చేస్తారు, ఇంకా రాగి, మొక్కజొన్న, రేషం ఉండేవాళ్ళు, పత్తి, ఆముదాలు, కూరగాయలు. తర్వాత ముఖ్యంగా మన ఆహారము బియ్యమే కదా. సో బియ్యం అంటే ఎక్కువ పండించేది వరి. ఆ వరిలోకి ఏం ఆశిస్తాయి ఫస్ట్, ఓకేనా? దాని గురించి ఫస్ట్ తెలుసుకుందామంట. ఇప్పుడు చూడండి, ఇదేముందంటే మనకి పైన వరిలో కాండం తొలిసే పురుగు అనమాట. అంటే ఇది ముఖ్యంగా దెబ్బతీస్తుంది పంటని. సో ఇది ఎట్లా చేస్తుందంటే, పైన ఒక పురుగు ఉంది కదా, ఇది మామూలుగా మీరు అందరూ చూసింటారు దీన్ని. ఇది చిన్న లైట్ గోధుమ రంగులో ఉండేసి చిన్న రెక్కలు ఉంటుంది అనమాట. ఇది గెర్రె అనమాట. పైరు పోస్తాం కదా మనము, ఆ పైరుది ఇది గెర్రె అనమాట. ఈ గెర్రెలకి ఏం చేస్తుందంటే 15 రోజుల పంటకే ఇది ఏం చేస్తుంది, ఆ రెక్కలు ఇవి కింద అనమాట, పైన కాదు. మీకు చూపించాక ఇది కనపడతా ఉంది, కానీ ఈయన వచ్చేసి ఇట్లుంటుంది కదా. సో కింద కూర్చోంది అది. అంటే 15 రోజులు మనకి పైరు అయినప్పుడు వెంటనే ఆ పురుగు అనేది, ఈ రెక్కల పురుగు వచ్చేసి దాన్ని ఆశిస్తుంది అనమాట. ఆశించి ఏం చేస్తుంది, దాని కింద గుడ్లు పెడుతుంది, ఆకు కింద, గెర్రె కింద. సో మనం అందుకని ఏం చేయాలంటే, ఇది ఇట్లా అయిన తర్వాత ఫస్ట్ దీని గురించి తెలుసుకుందాం. ఇది అయినాక ఏం చేస్తుంది, గుడ్లు పెట్టినాక మనం ఒకవేళ చూసుకోలేదనుకోండి, తర్వాత ఏమవుతుందంటే చూడండి, ఈ విధంగా మనకి పంటను దెబ్బతీస్తుంది అది. ఆ పురుగు అనేది వచ్చిందంటే దీన్ని మోగి పురుగు అంటారు, కాండం తొలిసే పురుగు అని కూడా అంటారు అనమాట. సో ఇది ఏం చేస్తుందంటే తెల్ల కంకి వచ్చేకి కారణం అనమాట. దాన్ని ఎట్లా మనము కంట్రోల్ చేసుకోవాలి, అది ఏమైతుంది, దాని గుడ్డు దశ కూడా చూడండి 4 రకాలు ఉంది. ఒకటి రెక్కల పురుగు, అంటే అది వచ్చి గుడ్లు పెట్టేది ఫస్ట్ పైరు మీద. రెండోది వచ్చేసి గుడ్లు అనమాట, అంటే ఈ రకంగా గెర్రె కింద పెడుతుంది. మీకు చూపించే పెద్దగా ఉంది కానీ చిన్నగుంటే మనకు కనపడవు. తర్వాత ఏమైతుందంటే ఇది ఇట్లా గొంగళ పురుగుగా తయారవుతుంది. ఈ పురుగు మనకి డ్యామేజ్ చేసేది మెయిన్. సో దీన్ని ఇదేమవుతుందంటే మనం నాటే టయానికి పోయి అది పగిలి అది కింద తినుకుంటే కాండంలోకి చేరుకొని ఏమవుతుంది, ఆ కాండం అనేది ఇక్కడ తొలిసేస్తుంది అనమాట, ఇక్కడ కొరికేస్తుంది. అప్పుడు మనకి ఏమవుతుంది, అప్పటికే కంకి ఏర్పడి ఉంటుంది కాబట్టి అది పాలు రాకోకుండా కంకి ఎండిపోయి తెల్ల కంకిలాగా ఏర్పడుతుంది. సో ఆ విధంగా ఈ కాండం తొలిసే పురుగు వరిని నాశనం చేస్తుంది అనమాట. ఈ పురుగు మీరు మళ్ళకపోతే బాగా గుర్తు పెట్టుకోనండి, దీన్ని మోగి పురుగు అంటారు, తర్వాత కాండం తొలిసే పురుగు, 2 రకాలు పిలుస్తారు. దీన్ని కంట్రోల్ ఇప్పుడు ఎట్లా చేయాల మీకు అర్థమైంది కదా. ఈ పురుగు నుంచి మనకి వరిలో తెల్ల కంకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు పైరు పోసిన వారం 10 రోజుల్లో ఒకసారి పొలాన్ని రౌండ్ వేయండి. పొలంలోకి పోతే పైరు దగ్గర మీకు ఆ రెక్కల పురుగు అనేది కనపడుతూ ఉంటుంది. ఇంత ఉంటుంది చిన్నగా, మన గోధుమ గింజలాగా అనుకోండి, కొంత పెద్దగా. అది తిరుగులాడుతుంటే మీకు అప్పుడు ఇది కాండం తొలిసే పురుగుకి రెక్కల పురుగు తయారై వచ్చింది. సో అది వచ్చి ఒకవేళ మీరు చూడుకోకుండా గుడ్లు పెట్టిందే అనుకోండి, మీరు అప్పుడే వెంటనే వేప కషాయం స్ప్రే చేయొచ్చు పైరుకి. వేప గింజల కషాయం అన్నా చేయొచ్చు, వేప విత్తనాల కషాయం చేయొచ్చు, లేదంటే వేపాకు రుబ్బి కానీ చేయొచ్చు, లేదంటే వేప నూనె కానీ చేయొచ్చు. అంటే వేపలో మనకి ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయన్నమాట. మీరు పైరు మడికి స్ప్రే చేయండి. అప్పుడు ఏమైతుందంటే అది చిన్న పైరు కట్టి కింద గుడ్డు పెట్టిన తడిసి గుడ్డు చనిపోయే అవకాశం ఉంటుంది. మన పంటను మనం రక్షించుకోవచ్చు. ఒకవేళ మీరు పైరులో ఆ గుడ్డును చూడలేదు, అయిపోయింది నెల, మేము నాటుతున్న 30 రోజులకి పైరు అనుకుంటే, సో అప్పుడు మీరు జాగ్రత్త కూడా తీసుకోవచ్చు. ఎట్లా నాటేటప్పుడు ఏమంటే ముందు కాలంలో తుంచి నాటుతుండ్రి,
కొనలు తుంచి నాటుతా ఉంటాయి. సో కానీ అప్పుడు తుంచి నాటేటప్పుడు ఏమైతుందంటే అది రెండు రకాల బెనిఫిట్ అనమాట రైతులకి, రెండు రకాల ఉపయోగం. ఎట్లా, ఒకటి తుంచి నాటితే ఏమైతుందంటే ఈ కాండం తొలిసే పురుగు అంటే మోగి పురుగు కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే కొనల్లో గుడ్డు పెట్టింటుంది అనమాట కిందది. సో అది తుంచేయడం ద్వారా 1 ఇంచు 2 ఇంచులు అది కంట్రోల్ అవుతుంది. తర్వాత మన గుమ్మ పెరిగే కూడా ఆస్కారం అనమాట. ఎట్లా అనేది మనము సుడి తుంచిన తర్వాత సుడి పెరగల్లా అంటే పక్కన పిలకలు రావాల్సిందే, సుడిలో సుడి డైరెక్ట్ ఇంక పెరగలేదు. సో ఎందుకంటే మనం కొనలు తుంచేసింటాం, అట్లా అంటే కొనలు పెరుగుతూ ఉంటాయి. ఆ తుంచిన తర్వాత పెరగాలంటే మళ్ళీ పక్కన పిలకలు రావాల్సిందే కదా. సో ఇది ఒక టెక్నిక్, అంటే దీనికి ఖర్చు లేదు, మనం చేసే విధానంలో పద్ధతి అనమాట. సో ఆ విధంగా చేసినా కూడా గుమ్మ పగులుతుంది, అంటే ఎక్కువ పిలకలు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత కాండం తొలిసే పురుగుని మనము నివారించవచ్చు. ఓకేనా. సో ఈ విధంగా కాకపోయి మళ్ళీ మీరు మర్చిపోయినారే అనుకోండి, మీరు నాటినాక 15 రోజులకి వేప కషాయం మళ్ళీ స్ప్రే చేయండి. అట్లా 10 రోజులకు ఒకసారి 2 సార్లు చేస్తే కూడా ఇది కంట్రోల్ అవుతుంది, మీకు తెల్ల కంకి అనేది రాదు. సో ఇది చూడండి సుడిదోమ అంటారు. మామూలుగా ఈ సుడిదోమ వస్తే ఏమవుతుందంటే ఆ పంట చూడండి మీరు నష్టం ఎట్లా జరుగుతుందో. పైన వచ్చేసి ఎండిపోయినట్లు ఫస్ట్ గుమ్మలు గుమ్మలు కనపడతాండి. మీరు మామూలుగా ఏమంటారు, ఇది అగ్గిరోగం అంటారు. అంటే ఫస్ట్ ఏమవుతుందంటే మధ్యలో కాలినట్ల కంకంతా ఎర్రగా అయిపోతుంది, అంటే గుమ్మలు గుమ్మలు అయిపోతుంది. సో తర్వాత ఏమైపోతుంది, మొత్తం ఎండిపోతుంది. మీరు ఆ బొమ్మలు చూడండి, మీకు కనపడుతుందట. పైన వచ్చేసి గుమ్మలాగా అయింది అది కదా, అంటే రెడ్ లాగా అయిపోతుంది, పసుపు పచ్చ కలర్లు వర్ణంలో వచ్చేస్తుంది. ఆ తర్వాత ఏమైతుంది, నిదానంగా పొలం అట్లా ఎండిపోతుంది అనమాట. అది ఎండుతో స్టార్ట్ అయింది, ఇది పూర్తిగా ఎండిపోయింది. అంటే ఇది ఏమైతుందంటే ఈ సుడిదోమ నుంచి అది అలాగా అట్లా అయిపోతుంది అనమాట. సో కానీ ఆ సుడిదోమ ఏం చేస్తుంది తెలుసా మీకు, దోమ అనడమే తిరగడం కదా పోవడం. దానికి సుడిదోమ అని ఎందుకు పెట్టినారంటే ఆ దోమ అనేది చుట్లు తిరుక్కుంటా మొత్తం ఒక దగ్గర ఒక స్పాట్ ని నాశనం చేసేస్తుంది. ఇది తెగులు చూడండి, అంటే పురుగుల ద్వారా తెగుళ్ళు వస్తాయి, తర్వాత నష్టము జరుగుతుంది. సో ఈ సుడిదోమ వల్ల ఏమైతుందంటే ఎండు తెగులు అనేది వస్తుంది. అర్థమైనా, అంటే మనం ఇది గుర్తు పెట్టుకోవచ్చు. అక్కడ గుమ్ములు ఎండిపోయిందంటే ఓ సుడిదోమ మన పొలంలోకి వచ్చింది. సో దీనికి కూడా మనం ఏం చేస్తామంటే వేపాకు అనేది సర్వరోగ నివారణ అన్నాం కదా. సో దానికి వేపాకు కూడా మనము స్ప్రే చేయొచ్చు. అంటే గుడ్డు అనేది మనకి డ్యామేజ్ చేయదు, కానీ గుడ్డు పగిలిన తర్వాత మనకి పిల్ల పురుగులు కానీ పెద్ద పురుగు కానీ మన పంటకి నాశనం. అవి తిరుగుతానే ఉంటాయి అన్నమాట, గుయ్యి అని. అది ఎక్కడే ఏడాడ తిరిగి కూర్చుంటాయో పంట మీద, ఆ పంట అంతా అట్లా తెగులు అనేది ఆకర్షిస్తుంది. మనకి ఇక్కడ ర్యాండమ్ గా నాటేస్తాం కదా, అంటే గుమ్ములు పెట్టేస్తాం. సో దాంట్లో ఏమవుతుందంటే గాలి వెలుతురు అనేది సరిగా తగలదు, అప్పుడు దోమ అనేది ఉధృతంగా పెరిగే అవకాశం ఉంటుంది. సో మనకి ఎప్పుడైతే గాలి వెలుతురు మళ్ళీ ఆడుతుందో ఈ దోమ అనేది వచ్చేదానికి అవకాశం తక్కువ. సో దీనికి పద్ధతి ఏమంటే మామూలుగా 10 మీటర్లు 12 మీటర్లకు ఒకసాట ఒక అడుగంతా కాలిబాట వదలల్ల. కాలిబాట వదిలితేనే నీకు గాలి వెలుతురు బాగాడి వరి పంటకి కొంత తెగుళ్ళు పురుగులు అనేది ఉధృతి తగ్గుతుంది. మెయిన్ ప్రధాన పంట పొలంలో ఏం పెడతామో దాన్ని ఎలా రక్షించుకోవాలనేది రైతులు తెలుసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి మనం ముందేం మాట్లాడినామో సుడిదోమ కదా, ఫస్ట్ మోగి పురుగు అయింది, సుడిదోమ అయిపోయింది. నెక్స్ట్ మూడోది వచ్చేసి పచ్చదోమ. ఈ అంటే మడి పెట్టే వాళ్ళందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇవన్నీ తెలుసుకుంటే కంట్రోల్ చేసుకోవచ్చు అని. డైరెక్ట్ పోయి రసాయనిక ఎరువులు కొనేది కాదు, స్టార్టింగే చూసుకుంటే ఇవి ఖర్చులు తగ్గుతుంది, పంట దిగుబడి బాగొస్తుంది. సో ఇంకోటి ఏమంటే ఈ పచ్చదోమ నుంచి ఏమవుతుందంటే గెర్రె అంతా మొత్తం పసుపు పచ్చ రంగులోకి మారిపోతుంది. అంటే కొన్ని దాంట్లోకి 4 దశలు ఉంటాయి, కొన్ని దాంట్లోకి చూడండి దీనికి 3 దశలే ఉన్నాయి. అంటే కొన్ని రెక్కల పురుగు ఉంటుంది, గుడ్డు ఉంటుంది, గొంగళి పురుగు ఉంటుంది, ప్యూపా ఉంటుంది. కానీ దీనికి వచ్చేసి పురుగు వచ్చేసింది, గుడ్డు వచ్చేసింది, ఆ పిల్ల పురుగులు డైరెక్ట్, దీంట్లో ప్యూపా లేదనమాట. అంటే ఇది గుడ్డు పగులుతానే పిల్ల పురుగు తయారైపోతుంది. సో ఈ విధంగా అంటే ఈ పచ్చదోమ అనేది పంటని ఆ దోమ వచ్చి కూర్చోంది అంటేనే దీంట్లో వచ్చేసి ఆ పసుపచ్చ తెగులు అనేది దీనికి వచ్చేస్తుంది. ఆ గెర్రి అనేది ఎట్లా పచ్చగా అయింది అంటే పసుపచ్చగా మారినప్పుడు దీంట్లో పచ్చదోమ అనేది ఆకర్షించింది మన మడికి. సో మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలా. సో దీనికి నేనేం చెప్తానంటే ఇట్లా అయిన దానికి మనం పరంగా కషాయం మాట్లాడుకున్నాం కదా, అదిను లేదంటే ఆమ్లాక ద్రావణం కూడా మాట్లాడుకున్నాం.
ఆ రెండిట్లో మీరు ఏదో ఒకటి దీనికి స్ప్రే చేస్తే ఈ పచ్చదోమ నుండి కలిగే నష్టం వరిలో మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అక్కక్కడ ఉంది అంటే నువ్వు వెంటనే వేప కషాయం స్ప్రే చేయొచ్చు. లేదు ఒకవేళ అప్పుడే కొడుతులు అయిపోయిందంటే నువ్వు పప్పాయాకు ద్రావణం అన్న స్ప్రే చేయొచ్చు, ఆముదాకు ద్రావణం కానీ స్ప్రే చేయొచ్చు. అంటే వరి పంటకు మనకి ఎన్ని రకాల తెగుళ్ళు వస్తాయి, ఎన్ని రకాల దోమలు ఆకర్షిస్తాయి, ఎన్ని పురుగులు వస్తాయి అనే దానికి ఇది ఒక మీకు క్లియర్ గా చేస్తున్నాం అనమాట. సో మనకి స్టార్టింగ్ చూసుకున్నామంటే వేప కషాయం, వేప నూనె కావచ్చు, వేప విత్తనాలు కావచ్చు, వేపాకు రుబ్బి కానీ మీరు స్ప్రే చేయొచ్చు. యాక్చువల్ గా ఎందుకు ఇన్ని రకాలు మనం సేంద్రియ పద్ధతుల్లో చేస్తాము అంటే ఆ దోమ అనేది ఒకదానికైతే అడ్జస్ట్ అయిపోతుంది. ఒకటే కొట్టుకుంటూ పోయినామంటే అదే కదా ఎప్పుడు కొట్టేదని మన పంట దగ్గరకు వస్తుంది అది. సో కాదు, మనం మార్చి కొట్టినామంటే వీళ్ళేమో మనకి చెడ్డ చేస్తున్నారబ్బా, మనం దూరం వెళ్ళిపోదాం అనే ఆలోచన దోమకు వస్తుంది, పురుగులకు వస్తుంది. సో మనం ఎప్పుడైతే మారుస్తామో ఆకుల్ని ఆ గుణం అంతా దానికి ఏమవుతుందంటే తల తిరగడం, తిమ్మిరి గుణం లాగా దోమలు కానీ పురుగులు కానీ కలుగుతుంది. సో అది రాకుండా ఉండాలంటే మనము ఇది చేసుకోవాలి. సో ఆల్రెడీ వచ్చిందంటే కంట్రోల్ కంటే ఇంక ఈ ఆకులు కొట్టుకోవాల్సింది. చూడండి, ఇది ఆకు చుట్టు పురుగు అంటారు. చూడండి ఇట్లయింది కదా గెర్రె. సో ఇది ఏమైతుందంటే ఈ ఆకు చుట్టు పురుగు అంటే ఇది కూడా రెక్కల పురుగే. చూడండి, అంటే ఇది ఏం చేస్తుందంటే దాంట్లో కూర్చొనేసి ఇట్లా గుడ్లు పెడుతుంది కింద మధ్యలో గెర్రెలో. పెట్టినప్పుడు ఏమైతుందంటే ఆకంతా ఆ బంక కూడా వదులుతుంది. అది బంక వదిలినప్పుడు ఏంటంటే అట్లా ముదురుకుంటుంది అనమాట. ముదురుకొని తర్వాత లోపలిగిన పురుగు పగిలి ఇట్లా అదంతా గీకి 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 గెర్రినంతా తెల్లకి చేసేస్తుంది. సో మనకి దీంట్లో డ్యామేజ్ చేసేదంటే ఇదే. కానీ ఈ పురుగు రాకుండా మనం కంట్రోల్ చేసుకోవాలి, రెక్కల పురుగు. ఎందుకంటే అది వచ్చి గుడ్లు పెడితేనే కదా మనకి లార్వా పగిలేది. లార్వా వచ్చింది అంటే నీకు లోపల ఆల్రెడీ ఇట్లా క్లోజ్ అయి ఉంటుంది గెర్రి. క్లోజ్ అయినప్పుడు ఏమవుతుందంటే లార్వా లోపలే మొత్తం దానికి కావాల్సిన రసాన్నంతా వరిలో నుంచి పీల్చుకుంటుంది. ఇట్లా పీల్చుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇది చూడండి ఇట్లా ముదురుకోంది, చూడండి ఆకు ఇట్లా రౌండ్ గా స్ట్రైట్ గా లేకుండా. అంటే ఈ లోపల లార్వాలు వచ్చేసి గీకి గీకి లాస్ట్ మడి అనేది ఇట్లా తయారైపోతుంది. అంటే స్టార్టింగ్ మీకు ఇంకా ఎర్ర గెర్రి కాకుండా ఎక్కడన్నా ఒక్కొక్కటి మీకు కనపడిందంటే వెంటనే వేప కషాయం స్ప్రే చేసేసేయండి, లేదంటే వేప నూనె చేయండి. లేదు ఆల్రెడీ వచ్చేసిందప్ప మనం ఏం చేయాలా, వేపాకు తెల్లగడ్డ పసుపు చెప్పినాను కదా. వేపాకు తెల్లగడ్డ పసుపు అంటే 6 కేజీల వేపాకు, కేజీ తెల్లగడ్డ, 1/4 కేజీ పసుపు అది వేసి కూడా మీరు ఆ కషాయాన్ని స్ప్రే చేసినా కూడా ఇది కంట్రోల్ అవుతుంది. అంటే ఆ తెల్లగడ్డ అనేది వచ్చేసి దాన్ని కంట్రోల్ చేసేది, దాంట్లో ఒక రసాయనం అనేది ఉంటుంది. తెల్లగడ్డలో వచ్చేసి అజాడిరిక్టిన్ అనే ఒక రసాయనం ఉంటుంది అనమాట. అది ఏం చేస్తుందంటే ఆ పురుగుని కానీ గుడ్డుని కానీ అది చనిపోయేటట్ల చేసే గుణం దాంట్లో ఉంటుంది అనమాట. చూడండి, ఇది తాటాకు తెగులు అంటారు. తాటాకు తెగులు అంటే ఆకంతా మొత్తం సైడ్ అంతా ఎండిపోతా ఉంటది. చూడండి ఎట్లుంది ఆకు, చక్కగా ఉండే ఆకంతా కూడా ఆడాడాడాడ ఆకులాకులాకులాకులంతా అంట్లంతా ఎండిపోతా ఉంటుంది అనమాట. చూడండి ఇట్లా మొత్తం చూడు, ఇదంతా వచ్చిందంటే మొత్తం ఆకంతా కూడా వచ్చేస్తుంది. ఈ తాటాకు తెగులు అనేది మే నుంచి అక్టోబర్ లో సీజన్ అనమాట అది వచ్చేకి. ఇది ఏం చేస్తుంది తెలుసా, ఈ పెంకు పురుగులు అనేది ఒక నల్లిలాగా ఉంటాయి. చూడండి మీకు గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందు మాట్లాడినాం కదా, ఈ వేప ఒకటే కాకుండా దాంట్లో తెల్లగడ్డ పసుపు వేపాకు కషాయం అది తయారు చేస్తాం కదా, దాన్ని కూడా మనము దీనికి వాడచ్చు. సో ఇప్పుడు ఆ మడికి అయితే ఈ తాటాకు తెగులు వచ్చినట్టు స్టార్టింగ్ అయితే మీరు వేప నూనె స్ప్రే చేసుకోండి, లేదంటే వేప విత్తనాలు కానీ వేపాకు కానీ. అది లేదు అన్నప్పుడు వేపాకు తెల్లగడ్డ పసుపు అది చేసినా కూడా కంట్రోల్ అవుతుంది. ఈ ఉల్లికోడు అనేది ఈ ఇట్లాంటి దోమ నుంచి, ఈ దోమలు మనం చాలా చూస్తూ ఉంటాం. చూడండి ఈ దోమ ఎట్లుంటుంది అంటే మధ్యలో వచ్చేసి తేనె కలర్ ఉంటుంది. మడి ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ కంకి నుంచి వేస్తుంది, పైకి సుడిలో నుంచి కంకి వస్తుంది కదా. సో ఇంకా కంకి వేయకోకుండా ముందే ఈ దోమకి ఇష్టం అనమాట ఆడ ఆహారం. సో దాన్ని ఏం చేస్తుంది, పెరిగే సుడిని కొరికేస్తుంది. ఆడ కొరికేసినప్పుడు ఏమైతుందంటే పైన కంకి అనేది ఇంకా రాదు, వెళ్ళిపోతుంది. కింద నుంచి కడ్డీ మాత్రం పైకి వస్తుంది. ఈ కడ్డీ వచ్చినప్పుడు ఏమైంది, దీన్నే ఉల్లికోడు అంటారు. మడిలో ఉల్లికోడు రాకుండా ఉండాలంటే ఫస్టే మనము కంట్రోల్ చేసుకోవాలి. అది కూడా ఎప్పుడు చూడండి, మే సెప్టెంబర్ మధ్యలో వస్తుంది. సో లేదు నీకు అక్కడొకటి ఎక్కడన్నా కనపడే అనుకోండి, మనం వెంటనే వేప కషాయం స్ప్రే చేయండి. లేదంటే కూడా మనం చెప్పుకున్నాం కదా,
ఆమెదాకా మడికి వచ్చేసి ఆమెదాకా చేయొచ్చు, పపాయ చేయొచ్చు, పచ్చిమిరపకాయ, తెల్లగడ్డ, పసుపు చేయొచ్చు, వేప, తెల్లగడ్డ, పసుపు అది చేయొచ్చు. సో మనకి ఏది అందుబాటులో ఉంటే దాన్ని వెంటనే మనము పంటకి స్ప్రే చేయాల. ఇది కంపు నల్లి అని. మామూలుగా ఈ కంపు నల్లి వస్తే ఏం చేస్తుందంటే ఇది పిల్ల పురుగు డ్యామేజ్ చేస్తుంది, తల్లి పురుగు కూడా డ్యామేజ్ చేస్తుంది. ఇది కూడా గుడ్డు, తర్వాత పిల్ల పురుగు, తల్లి పురుగు అంటే పెరుగుతుంది పురుగు పెద్దగా అంతే. సో ఇదేం చేస్తుందంటే కంకి అయిన తర్వాత మామూలుగా అగో ఈ విధంగా ఒడ్ల మీద మనకి మచ్చలు ఏర్పడుతుంది. అంటే ఈ కంపు నల్లి వచ్చేసి ఏం చేస్తుంది అంటే ఆడ కూర్చొని దాంట్లో ఉండే పాలుని గింజనంతా పీల్చేస్తుంది అనమాట. ఆ ముళ్ళు దాగా ఉంటుంది కదా, ఇక్కడ ముళ్ళు ఉంది చూడండి దీనికి, దీంతో గింజ మీద కూర్చొని లోపలంతా తినేస్తాను. సో అప్పుడు గింజ అనేది ఏముండదు, కంకి అంతా కుళ్ళిపోయినట్ల నల్లగా అయిపోతుంది, మాడిపోయినట్ల. ఒడ్ల మీద నల్ల మచ్చలు అయిపోయి నల్లగా అయిపోయింటాయి ఒడ్లు. సో అది కూడా మనకి ఈ కంపు నల్లి ద్వారా వస్తుంది అనమాట. ఇది కూడా జూలై నుంచి నవంబర్ మధ్యలో వస్తుంది. సో కాబట్టి మనం ఈ నెలలు గుర్తుపెట్టుకొని, ఎక్కువగా వానకాలమే కాబట్టి ఫస్ట్ లోనే మనము స్టార్టింగ్ లోనే 10 రోజులకో వారంకో ఒకసారి వేప కషాయం స్ప్రే చేస్తూ పోతే ఏ పురుగు కానీ, ఏ దోమ కానీ, ఏ తెగులు కానీ పంట దగ్గరికి రాదు. అది రైతు ముఖ్యంగా గమనించాల.